యెస్. ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క మూవీ కాంటెంట్ వైస్‌గా అందరికీ చాలా నచ్చుతుంది. అందుకోసమే అవార్డు కూడా వచ్చేసింది. 'అనగనగా' అండ్ 'రాజు వెడ్స్ రాంబాయి'కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నితిన్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. హాయ్. సో చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు వచ్చినందుకు? మొత్తం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఈటీవీ ఫ్యామిలీ కలలా ఉందండి మాకు. ఎందుకంటే బెస్ట్ ఫిల్మ్ కేటగిరీస్ అన్నిట్లో మా 3 ఫిల్మ్స్ వచ్చాయి, 'లిటిల్ ఆర్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయ్' అండ్ 'అనగనగా'. సో ఒక సరియల్ మూమెంట్ అండ్ ఇట్ ప్రూవ్స్ అగైన్ నిజాయితీగా కష్టపడితే ఆకాశమే హద్దు అంటారు కదా, అంతే. అలాగే అసలు ఈటీవీ విన్ నుంచి వస్తున్న కాంటెంట్ అంటే నిజంగా చాలా ప్రామిసింగ్. ఆడియన్స్ అందరికీ ఒక సెట్ రెడీ అయిపోయారనమాట. సో నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయండి మీ ప్రాజెక్ట్స్? మీరు చెప్పండి. సో కాంటెంట్ ఎలా ఉండబోతుందంటే ఈ బరువును పెంచుందండి, బాధ్యతని. సో ఖచ్చితంగా ఇంకా కొత్త కథలు, మంచి కథలతోనే వస్తాము. సో మేము అలా వస్తున్నంత కాలం ఇలాంటివి వస్తూనే ఉంటాయని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి అవార్డ్ అలా 'రాజు వెడ్స్ రాంబాయి'కి తీసుకున్నప్పుడు? అసలుకి ఆ మూవీ బాబోయ్! ఆ మూవీకి అవార్డు తీసుకొని చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ బేస్డ్ సినిమా. సో ఆ మూవీ అనుకున్నాము. సో అవార్డు ప్లస్ రివార్డ్ 2 వస్తాయని. లక్కీగా 2 వచ్చాయి. అండ్ ఇట్ ఆల్ డైరెక్టర్ క్రెడిట్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్, ది అదర్ అవార్డ్స్. ఓకే. ఫస్ట్ టైం అసలు స్టేజ్ పైకి వెళ్ళి ఇలాగ 'రాజు వెడ్స్ రాంబాయి'కి అవార్డు వచ్చింది, ఇలాగ చేతిలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి మీది? మేము ఇంకా అవార్డు పట్టుకుని నమ్మలేకపోతున్నాం లేండి, అది వేరే విషయం. ఇట్స్ వెరీ సర్రియల్ మూమెంట్. సో అదే డెఫినెట్గా ఇంకా కల్లాగానే ఉంది అవార్డు పట్టుకున్నా కూడా. సో బట్ యా, ఓకే. ఈ రోజు నైట్‌కి రిలీజ్ అవుతారేమో మొత్తం. టైం పడుతుందండి ఇంకా. ఓకే. ఓకే. కానీ హ్యాపీ మూమెంట్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. యాహ్! సో మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీ అండి. ఏముంటుంది అంటే చేస్తున్న వర్క్కి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు విల్ ఫీల్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ జ్యూరీ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వేణు గారు, మీరు మాట్లాడాలండి. ఎందుకంటే అసలు ఎప్పుడు మాట్లాడని మీరు అవార్డు కోసం ఇక్కడికి వచ్చి గద్దర్ అవార్డ్స్ గురించి చెప్పండి అండి. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఫస్ట్ జ్యూరీకి థ్యాంక్స్ అండి. 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా అంటే నిర్మాత ఒకటే కాదు, దీని వెనకాల అందరు వీళ్ళందరూ ఉన్నారు. సాయి బ్రో ఇట్రా అంటే ట్రోఫీ నేను తీసుకోవచ్చు కానీ క్రెడిట్స్ అందరికి ఇది. సో బోస్ ఇది ఒక టీం వర్క్ అండి. సో ఈ గద్దర్ అవార్డ్స్ ఈ నిష్పక్షపాతంగా ఇవ్వటం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళొకసారి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, జొన్నలగడ్డ గారికి కూడా ఒక అవార్డు ప్రకటించారు కదా. సో అసలు మీరేమన్నా అనుకున్నారా? మేము ఎక్స్పెక్ట్ చేసాం మేము. ఓకే. డెఫినెట్లీ డైరెక్టర్కి అందరికీ వస్తుంది. సో చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సో పంశీ, మీరు చెప్పండి, అసలు ఏ కాంటెంట్ వచ్చినా కూడా మీ నుంచి అలా 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 మార్కెట్ ప్రమోషన్స్ అలా సక్సెస్కి వెళ్ళిపోతున్నాయి, అదే ఫార్ములా అని కూడా అంటున్నారు బయట. సో ఇప్పుడు అవార్డ్స్ వరకు వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. మా వేరన్ కానీ ఈటీవీ టీం కానీ వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్టు, ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు అంటే 100 times బిగ్గర్ దెన్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ దీస్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ టు అవర్ టీమ్. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. ఈరోజు ఉగాది అండ్ చాలా ఉస్తాద్ గురించే నడుస్తుంది. మీరు అందరూ ఏమన్నా చూసారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దాని గురించి? నేను ఇవాళ సెకండ్ షోకి వెళ్ళాలి. సో ఓకే. కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం మమ్మల్ని పంపిస్తే మేము వెళ్తాం. తప్పకుండా. మీరండి, మీరు చూసారా, ఏమనుకుంటున్నారు? ఈ అవార్డు ఇస్తున్నారంటే 1 week నుంచి నిద్ర లేకుండా తిరుగుతున్నామండి, ఎప్పుడు వస్తుందా అని. సో ఈ టైంలో ఏ సినిమా చూడలేదు. వీలైతే ఒకసారి మాకు అవార్డులు వచ్చిన సినిమాలే మేము మళ్ళీ చూస్తామండి. అసలు ఎందుకు వచ్చాయి, సో నెక్స్ట్ ఎలా కష్టపడొచ్చు అని తెలుస్తుంది. ఓ నితిన్ గారు.